యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ దినము తండ్రి అయిన దేవుడు మనతో కీర్తన గ్రంథము 86వ అధ్యాయంలోని 16వ వచనం ద్వారా మాట్లాడగలించారు. ఈ 86వ కీర్తన 17 వచనాలు ఉన్నాయి. ఈ 17 వచనాలు కూడా ఇంతకుముందు తండ్రి అయిన దేవుడు మనకు వివరించారు. అవి 4 భాగాలుగా రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉన్నాయండి. వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు వాటిని చూడండి. ఈ దినం అయితే మనతోటి చాలా ప్రత్యేకముగా 86వ కీర్తనలోని 16వ వచనం ద్వారా మాట్లాడతాలంచారు. 16వ వచనం చూద్దాము. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. ఈ మాటలు మనకు చదువుతుండగానే ఇది దావీదు మహారాజు రాశారు. ఆయన శ్రమలో దేవుణ్ణి వెతుకుతూ రాశారని మనకి వాక్యం అర్థమవుతోంది కదండి. ఆ శ్రమ శత్రువు రాజులు అతను వెంబడించినప్పుడు, సౌలు రాజు వెంబడించినప్పుడైనా అయి ఉండాలి, లేదా దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము వెంబడించినప్పుడైనా అయి ఉండొచ్చు అని దైవజనులు సెలవిస్తున్నారు. ఈ కీర్తన యొక్క పూర్వాపరాలు మనకు అర్థమవుతున్నాయి. ఆయన ఎంతో శ్రమలో ప్రార్థన చేస్తున్నట్లుగా, విజ్ఞాపన చేస్తున్నట్లుగా వాక్యం మనకి అర్థమవుతోందండి. ఆయన ఏమంటున్నారు ఇక్కడ, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. నీ సేవకునికి నీ బలం అనుగ్రహింపుము అంటే అక్కడ శారీరక బలము కాదండి, ఆత్మీయ బలము. అనగా తను ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యల్లో తట్టుకోలేక నీ యొక్క బలము నాకు కావాలి, నీ యొక్క ఆదరణ నాకు కావాలి, నువ్వు నాకు తోడై ఉండమని ఆ మాటలోనే అర్థమండి. ఆధ్యాత్మికంగా తన బలపరచమని, తను ఎక్కడా కూడా కృంగిపోకుండా దేవుని యొక్క సహాయాన్ని అందిస్తున్నాడండి. అని మనతో చాలా ప్రత్యేకంగా దేవుడు మాట్లాడదాల్చిన మాట ఏమిటంటే, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడదలిచారండి. సేవకురాలి కుమారుడు, అతని తల్లి గురించి అతను తను చెప్పటాన్ని బట్టి, ఆయన దేవుని ముందు విజ్ఞాపన చేస్తున్న విధానాన్ని బట్టి దేవుడు మనతో కూడా మాట్లాడదలిచారు. అనగా నాకు ఇక్కడ అర్థమవుతోంది, సేవకురాలు కుమారుడు, ఈ 2 విషయాల గురించి దేవుడు ఈ దినము మనకు వివరించదలిచారని నాకు ఇక్కడ అర్థమవుతోందండి. మరి దేవుడు ఏమి వివరిస్తారో మనం విందాము. నీ సేవకురాలి కుమారుడు, దావీదు యొక్క తల్లి అతని చిన్నతనములోనే చనిపోయింది అని దైవజనులు చెప్తూ ఉన్నారు. అనగా 5-6 సంవత్సరాల లోపలే అయి ఉండొచ్చు, లేదా 10 సంవత్సరాల లోపల అయి ఉండొచ్చు. తల్లి 6 సంవత్సరాల వయసు లోపలే ఎంత బాగా సృష్టికర్త అయిన దేవుడు ఏ విధంగా ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చారు, ఎంత గొప్పగా దాసత్వం నుంచి దేవుడు విడిపించుకుని తీసుకుని వచ్చారు, ఎలాగ ఎర్ర సముద్రాన్ని దాటించారు, ఇవన్నీ కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని దావీదుకు వివరించి ఉంటుందండి. అందుకని అతను నీ సేవకురాలి కుమారుడిని, అనగా అతను ఉన్న పరిస్థితిలో నేను మాత్రమే ఇప్పుడు నేను వచ్చి మీ దగ్గర విజ్ఞాపన చేయట్లేదు, నా కుటుంబం అంతా, నా తల్లి మమ్మల్ని ఎంతో ఆధ్యాత్మికంగా మీ చిత్తంలో మమ్మల్ని పెంచింది అని తెలియపరచడానికి అతను తనను తాను దేవుని దగ్గరికి, తల్లి దగ్గర నుంచి ఉన్న ఆ రిలేషన్ చూపిస్తూ, దేవునికి నేను నీకు సమీపముగా ఉన్నాను, నా చిన్నప్పటి నుంచి నేను నీకు సమీపముగానే, నువ్వు నాకు తోడై ఉన్నావని విశ్వాసముతో ఉన్నాను నా ఒక్క మాటలోనే మనకు వివరిస్తున్నట్లుగా కనపడుతోందండి. ఎందుకంటే హిబ్రూ ఆచారం ప్రకారము హైర్ అఫీషియల్తో మాట్లాడేటప్పుడు తమను తాము తగ్గించుకోవటానికి ఆ విధంగా మాట్లాడతారు అని ఇక్కడ బైబిల్ పండితులు వివరిస్తూ ఉన్నారండి. సేవకురాలి కుమారుడని తను తెలియపరుచుకుంటూ దేవుని యొక్క కనికరమును తన పట్ల ప్రవహింప చేయమని, కరుణించమని విజ్ఞాపన చేస్తున్నారండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన, సేవకురాలుగా అని చెప్పబడుతున్న ఆ తల్లి ఎంత గొప్పగా పెంచింది, ఆ విధంగా మనము కూడా మన బిడ్డల్ని పెంచవలసినటువంటి సమయంలో ఉన్నాము. కుమారుల్ని, మన శారీరకమైన కుమారులు కావచ్చు, ఆత్మీయమైన కుమారులు కావచ్చు, వారిని దేవుల్లో బలపరుస్తూ దేవుని మార్గంలో నడిపించవలసినటువంటి సమయంలో మనం ఉన్నామని ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. దావీదు మహారాజు 116వ కీర్తనలో కూడా 16వ వచనంలో అదే మాట చెప్తూ ఉన్నారండి. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడునై ఉన్నాను. ఇక్కడ కూడానండి సేవకుడుని అని అంటున్నారు. నేను రాజుని నన్ను అనట్లేదు. శ్రమలో ఉన్నాను, నువ్వు నన్ను రాజుగా, నువ్వు నన్ను అభిషేకించావు, గొర్రెలు కాచుకుంటున్న వాడిని నన్ను పిలిచావని అక్కడ తాను దేవుడిని, నేను నీ సేవకుడను, నీ దాసుడను అని కంప్లీట్గా దేవుడి వద్ద తనను తాను సరెండర్ చేసుకుంటున్నాడండి. తనను తాను అప్పగించుకోవటమే కాకుండా నీ సేవకురాలి కుమారుడునై ఉన్నానని ఆ మాటలో ఎంతగా తన తల్లి నుంచి నాకు ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆ అనుబంధం నీతో నాకు ఉంది, నా చిన్నప్పటి నుంచి ఉంది అని తన తల్లిని గురించి గొప్పగా చెబుతున్నారండి. ఆ సేవకురాలనే మాటలో అంతటి వివరణను అక్కడ దేవుడు మనకు వివరిస్తూ ఉన్నారు. మనము కూడా దేవుని యొక్క సేవకులుగా
మనకిచ్చిన బిడ్డల్ని దేవుని పద్ధతిలో, దేవుని యొక్క మార్గములో, క్రీస్తు చిత్తములో పెంచడానికి చిన్నప్పటి నుంచే వాక్యంలో ఉంది కదండి పరిశుద్ధ గ్రంథంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అనగా సమస్యలు వచ్చినప్పుడు రాజుడనే అహంకారాన్ని కానీ, లేకపోతే నా శక్తి సామర్థ్యాలని కానీ, లేదా మన బిడ్డల విషయంలో అయితే మన చదువులు కాదు కానీ దేవుని కృప, దేవుని కనికరము కావాలని వారికి బాలురుగా ఉండగానే మనము బాలుడు నడవవలసిన త్రోవను మనము నేర్పించవలసినటువంటి ఆవశ్యకతలో ఉన్నాము అన్నది దేవుడి దినాన మనకు వివరిస్తున్నారండి. అలాగే మరొక తల్లిని కూడా మనం చూద్దామండి. ఆమె 1 సమూయేలు 1వ అధ్యాయంలో ఉన్నటువంటి హన్నా గురించి మనం చూసినట్లయితే, హన్నా తన యొక్క సవితి పెనిన్న ఆమెని పిల్లలు లేరని వేధిస్తున్నప్పుడు, ఆమె వేదనతో ఆ షీలోహులో ఉన్న మందిరమునకు మొక్కు చెల్లించడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి దుఃఖముతో ఆ దేవుని యొద్ద తను మొరపెట్టుకుంటూ ఉండగా ఏమని దేవునికి మొక్కుకుంటుందంటే, నాకు ఒక కుమారుడు నువ్వు ఇస్తే నేను నీ సేవకు అప్పగించుకుంటానని ఆమె వేదనతో మొక్కుకుంటూ ఉండగా ఏలీ ప్రవక్త చూసి ఆమె మత్తురాలై ఉందనుకుని, ఎంతకాలము నువ్వు మత్తురాలు అయ్యిందువు, ద్రాక్షరసమును తీసివేయమని చెప్పినప్పుడు, అన్న నా ఏలినవాడా, నేను పనికిమాలిన దానని కాను, నీ సేవకురాలిని వేదనతో దుఃఖముతో నేను దేవునికి మనవి చేసుకుంటున్నాను అన్నప్పుడు ఏలీ చెప్పిన మాట, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పినప్పుడు, ఆమె హన్నా అంటోంది కదా, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనందుదును గాక. అక్కడ కూడా ఆమె సేవకురాలని, అంటే అక్కడ హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి ఒక ప్రవక్తతో నేను మాట్లాడుతున్నాను అని ఆమె అక్కడ ఈ హిబ్రూ పద్ధతిలో అది ఆచరణలో ఉందని అన్నాను కదండి. అలాగే ఆమె నీ సేవకురాలని అని అన్నది. తను సేవకురాలుగా ఏదైతే అడిగిందో, ఏదైతే దేవునికి ప్రార్థించిందో, దైవజనుడు చెప్పిన మాటను విని విశ్వాసంతో ఆమె వెళ్ళిపోయింది. అలాగే తనకు కుమారుడు కలిగినప్పుడు పాలు విడిచే వరకు నేను మందిరమునకు రాను, కుమారుడిని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో అప్పగిస్తాను అని పాలు విడిచిపెట్టడం అంట ఒక మేబీ 5-6 సంవత్సరాలు ఉండి ఉండొచ్చు. ఆ 5-6 సంవత్సరాల్లోనే దేవుని యొక్క హృదయమును దేవుడు ఎంత గొప్పవాడు, ఎలాగా ఆ ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చారు అనేది, తర్వాత దేవుడు ఎంత గొప్పగా ఆ మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చినది, పదాజ్ఞల గురించి, దేవుని యొక్క పరిపాలన విధానాన్ని గురించి ఆమె ఎంత చక్కగా తన కుమారుడికి వివరించి నేర్పించిందో. కానీ ఈ పరిశుద్ధ గ్రంథములో ఆమె నేను యెహోవాను అడిగి పొందుకున్నాను అని అతనికి సమూయేలని పేరు పెట్టినట్టుగా ఇక్కడ వాక్యంలో వివరించబడి ఉందండి. ఆ సమూయేలే పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి న్యాయాధిపతి ఒక్కడే కాదండి, అతనే రాజులను అభిషేకించాడు. మొట్టమొదటి రాజు సౌలును అభిషేకించాడు. సౌలు దేవుని చిత్తములో లేనప్పుడు దేవుడు అతను తొలగిస్తూ వెళ్ళి దావీదును అభిషేకించమన్నప్పుడు దావీదును కూడా అభిషేకించినటువంటి గొప్ప న్యాయాధిపతిగా ఆనాటి ఇశ్రాయేలీయులను పరిపాలిస్తూ వాళ్ళని ఒక్క మాటలో ఆ తల్లి అతనికి నేర్పించినటువంటి గొప్ప పరిపాలనా దక్షతను గురించి 5 సంవత్సరాల బిడ్డగా ఉండగానే ఆమె నేర్పించిన విధానము అతని జీవితమంతా కూడా క్యారీ చేసినట్టుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుందండి. 1 సమూయేలు 7వ అధ్యాయము 13వ వచనములో, ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. చూశారు కదండి, అతను జీవించినంత కాలము కూడా ఆ యొక్క జనాంగమును, ఇశ్రాయేలీయుల యొక్క జనాంగమును అతను కాపాడారు. ఫిలిష్తీయుల దగ్గర నుంచి శత్రువుల యొక్క దాడి లేకుండా దేవుని యొక్క పరిపాలనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి తండ్రి యొక్క ప్రొటెక్షను, అలాగే శత్రురాజుల యొక్క ప్రొటెక్షన్లో కూడా వారిని కాపాడినట్టుగా ఈ వాక్యం మనకు సెలవిస్తోంది. ఈ 2 స్త్రీలు తమ బిడ్డలను పెంచిన విధానాన్ని బట్టి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నదండి. మన బిడ్డల్ని కూడా దేవుని చిత్తములో పెంచమని దేవుడు మనతో మాట్లాడుతున్నారని అర్థమైందండి. అందుకని మన బిడ్డలు మనము ఈ రోజుల్లో మన బిడ్డలు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, ఉన్నత స్థానాల్లో ఉండాలి. తప్పనిసరిగా మన బిడ్డలు దేవుడు ఉన్నత స్థానంలో తలగా ఉంచే దేవుడై ఉన్నారు. మనల్ని అలాంటి ఆయన మహిమను మనం పొందుకుని ఉన్నాము. సేవకురాలుగా ఈ దినమున తల్లులైన వారితోనూ తండ్రులతోనూ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మన బిడ్డల్ని దేవుని యొక్క చేతి పాత్రలుగా మనం పెంచాలని మదర్స్ డే రోజున దేవుడు రూత్ ప్రేయర్ ఫెలోషిప్లో ఉన్నటువంటి తల్లులందరితోనూ మాట్లాడుతున్నారండి. తండ్రులు కూడా
మనమందరం ఆయన కుమారులమే కనుక మనతో దేవుడు మాట్లాడుతున్నది, మన బిడ్డల్ని ఆయన చేతి పాత్రలుగా ఆయన యొక్క రాజ్యవ్యాప్తికి, నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికి సేవకులుగా మనల్ని, సేవకురాలు కుమారులుగా మన బిడ్డల్ని కూడా ఆయన రాజ్యవ్యాప్తి కొరకు వాడబడేలాగా మనల్ని పెంచమని ఈ దినమున మనకి దేవుడు విశదీకరిస్తున్నారు, వివరిస్తున్నారండి. మరి మనం ప్రార్థన చేసి ముగించుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, కృప కలిగిన దేవా, నాయనా మరి హన్నా, దావీదు తల్లి కూడా ఏ విధంగా తమ బిడ్డల్ని పెంచారో, ఏ విధంగా నీ హృదయాన్ని చిన్న బిడ్డలుగా ఉండగానే వివరించారో, ఆ విధముగా మేము కూడా మా బిడ్డలకి బాలురుగా ఉండగానే మీ మార్గములను నేర్పించగలిగే ఆ గొప్ప జ్ఞానమును మాకు దయచేయండి. మా బిడ్డలను కూడా మీరు దర్శించి మీ కృపలో వారిని తండ్రి అనంత జ్ఞాన స్వరూపుడైన దేవా, మీ జ్ఞానముతో వారిని నింపి తండ్రి ఉన్నత స్థాయిలో వారు ఉద్యోగాలు చేస్తూ నీ పరిచర్య జరిగించినట్టుగా క్రీస్తు జత పనివారిగా వారు దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులుగా ఉందురుగా కానీ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ మదర్స్ డే అండి.